ఐపీఎల్ హిస్టరీలో ద బిగ్గెస్ట్ ట్రేడ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ జడేజాని రిలీజ్ చేసి సంజు సామ్సన్ని తీసుకోవడం. ఈ డిసిషన్ వల్ల ఎంటైర్ సిఎస్కే ఫ్యాన్ బేస్ మొత్తం రెండుగా స్ప్లిట్ అయిపోయింది. కొంతమందికి ఈ డిసిషన్ నచ్చింది, కొంతమందికి ఈ డిసిషన్ ఏమాత్రం నచ్చలే. కొంతమందికి సంజు శాంసన్ సిఎస్కేలోకి రావడం ఇష్టం ఉన్నా జడేజాని రిలీజ్ చేయడం ఏమాత్రం నచ్చలే. అసలు ఏం జరిగింది? చెన్నై సూపర్ కింగ్స్ జడేజాని ఎందుకు రిలీజ్ చేసింది? చెన్నై సూపర్ కింగ్స్కి సంజు శాంసన్ అవసరం ఏమొచ్చింది? ఎందుకో చెప్తా వినండి. రెండు ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, చెన్నై సూపర్ కింగ్స్కి టాప్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. ఒకసారి మీరు ఐపీఎల్ 2025లో సిఎస్కే పవర్ ప్లే బ్యాటింగ్ చూస్తే లిటరలీ కోపం వస్తుంది. చాలా ఫ్రస్ట్రేషన్ గురయ్యారు సిఎస్కే ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే ఒక పక్క ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ జస్ట్ పవర్ ప్లేలోనే 80 రన్స్ కొడుతుంటే సిఎస్కే వాళ్ళు లిటరలీ 45 రన్స్ కొట్టడానికి నానా కష్టాలు పడేటోళ్ళు. ఎస్పెషల్లీ దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి లాంటి బ్యాటర్స్ అయితే లిటరలీ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ తెచ్చారు. ఎలా అనిపించిందంటే సిఎస్కే ఫ్యాన్స్కి, అసలు ఇది మన సిఎస్కేనా? మీకు తెలుసా, ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ సార్లు 200+ రన్స్ కొట్టింది సిఎస్కేనే. అలాంటి సిఎస్కే ఇంత దరిద్రంగా ఆడడం ఏంది? చాలా ట్రోల్స్ ఫేస్ చేశారు సిఎస్కే బ్యాటింగ్ వాళ్ళైతే. దాంతో సిఎస్కే మేనేజ్మెంట్కి టాప్ ఆర్డర్ ప్లేయర్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. ఆల్రెడీ ఆయుష్ మాత్రే లాంటి ప్లేయర్ని తీసుకున్నారు, కానీ మరొక ప్లేయర్ అవసరం ఉంది. ఆయుష్ మాత్రే మంచి ప్లేయరే, కానీ తను యంగ్స్టర్, ఇంకా అండర్ 19 ప్లేయరే. కాబట్టి మరొక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి. ఇక ఎక్స్పీరియన్స్డ్ ఓపెనర్స్ అంటే, ఎక్స్పీరియన్స్ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ అంటే కోర్స్ ఎవరికైనా సరే ఫస్ట్ సంజు శాంసనే గుర్తుకొస్తాడు. సంజు శాంసన్ ఐపీఎల్లో 4700 రన్స్ పైగా చేసాడు. అది కూడా ఆల్మోస్ట్ 140 స్ట్రైక్ రేట్ తోటి. ఎస్పెషల్లీ నెంబర్ 3లో తనకి 2000+ రన్స్ ఉన్నాయి, 142 స్ట్రైక్ రేట్ తోటి. ఎవరికైనా తెలుసు, జనరల్గా నెంబర్ 3కి అంత ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండదు. ఎందుకంటే నెంబర్ 3 ప్లేయర్స్ జనరల్గా యాంకర్ రోల్ ప్లే చేస్తారు, కాబట్టి వాళ్ళ స్ట్రైక్ రేట్ 140 బిలో ఉంటుంది, 140+ ఉండదు. కానీ సంజు శాంసన్కి 140+ స్ట్రైక్ రేట్ ఉంది. కాబట్టి టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అంటే ఫస్ట్ ఎవరికైనా సరే అతనే గుర్తుకొస్తారు. పైగా ఈ T20 వరల్డ్ కప్లో తను ఓపెనర్గా వచ్చి జస్ట్ 5 మ్యాచెస్లోనే 231 రన్స్ కొట్టేసి ప్లే ఆఫ్ ద టోర్నమెంట్ కూడా గెలిచిండు. కాబట్టి ఇప్పుడు తను ఓపెనింగ్తో పాటు నెంబర్ 3 కూడా ఆడగలుగుతాడు. సో సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకోవచ్చు. ఎలాగో ఓపెనర్లో రుతురాజ్ గైక్వాడ్ సెట్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే. అవసరం ఉంటే ఒకవేళ సిఎస్కేకి ఇద్దరు అగ్రెసివ్ ఓపెనర్సే కావాలనిపిస్తే డెఫినెట్లీ సంజు శాంసన్ని ఓపెనింగ్ పంపిస్తారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3 ఆడగలుగుతాడు, తను ఈజీ యాంకరింగ్ చేయగలుగుతాడు కాబట్టి. అండ్ మరొక ఇంపార్టెంట్ రీజన్, సిఎస్కేకి ధోనిని రిప్లేస్ చేసే ప్లేయర్ కావాలి, ఒక వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి. 2008 నుంచి 2025 వరకు సిఎస్కేకి ఒక్కరే వికెట్ కీపింగ్ చేశారు, అది ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని ఉన్నంతకాలం మరొక వికెట్ కీపర్ అవసరం పడలేదు సిఎస్కేకి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. ధోనికి ఆల్మోస్ట్ 45 ఇయర్స్ వచ్చినాయి. ఏదో ఒక రోజు తను రిటైర్ అయిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా ధోని రిప్లేస్ చేసే ప్లేయర్ కావాలి, ఒక వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి. ఎప్పటివరకు అంటే ఒక బ్యాకప్ వికెట్ కీపర్ కూడా అవసరం పడలేదు ధోని ఉండు కాబట్టి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కాబట్టి ఖచ్చితంగా ఒక వికెట్ కీపర్ కావాలి. సో ఇప్పుడు ఆలోచించండి, ఒక వికెట్ కీపర్ ప్లస్ అగ్రెసివ్ ఓపెనర్. ఓపెనింగ్ చేసే వికెట్ కీపర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఐపీఎల్ హిస్టరీలో, అలాగే ఇండియన్ టీంలో జనరల్గా మాట్లాడుకుంటే? ఆబ్వియస్లీ ఎవరికైనా సరే ఫస్ట్ సంజు శాంసన్ లేదా కేఎల్ రాహుల్ గుర్తుకొస్తాడు. టు బీ హానెస్ట్, సంజు శాంసన్ కేఎల్ రాహుల్ కన్నా చిన్న వయసులో, అలాగే కేఎల్ రాహుల్తో పోల్చుకుంటే సంజయ్ కొంచెం ఎక్కువ అగ్రెసివ్ ఆడతాడు. కాబట్టి ఎవరికైనా సరే ఒక అగ్రెసివ్ ఓపెనర్ ప్లస్ వికెట్ కీపర్ అవసరం పడితే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ సంజు శాంసన్కి ఇస్తారు. కాబట్టి సిఎస్కే వాళ్ళు కూడా అదే చేశారు, సంజు శాంసన్ని తీసుకున్నారు. టు బీ హానెస్ట్, ఎవరైతే ఫస్ట్ ఎడిషన్ తీసుకున్నప్పుడు సంజుని ట్రోల్ చేశారో ఇప్పుడు వాళ్ళు కూడా సంజుని ప్రేజ్ చేస్తున్నారు ఈ T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత. ఈ T20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ 97 రన్స్ వేసాడు ఫస్ట్ వెస్టిండీస్ తోటి, ఆ తర్వాత 89 రన్స్ ఇంగ్లాండ్ తోటి, అలాగే ఫైనల్లో మళ్ళీ 89 రన్స్ వేసాడు న్యూజిలాండ్ తోటి. ఈ 3 నాక్స్ వల్ల సంజు శాంసన్కి ఎనలేని ప్రైజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరూ అతన్ని ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. పైగా ఇప్పుడు సంజు శాంసన్ సిఎస్కేకి రావడం వల్ల సిఎస్కేకి టాప్ ఆర్డర్ మొత్తం చాలా స్ట్రాంగ్ అయిపోయింది. జస్ట్ ఇమాజిన్, సంజు అండ్ ఆయుష్ మాత్రే ఇద్దరు ఓపెనింగ్ చేసేలా ఉంటుంది. వాళ్ళిద్దరు అగ్రెసివ్గానే ఆడతారు. ఒకవేళ ఆయుష్ మాత్రే ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి తను సరిగా ఆడకపోయినా సరే సంజు హ్యాండిల్ చేస్తాడు. జస్ట్ ఇమాజిన్ రుతురాజ్ అండ్ సంజు కలిసి ఆడితే ఎలా ఉంటుందో. డెఫినెట్లీ ఇది సూపర్ ప్లేయర్. టాప్ ఆర్డర్ మొత్తం సెట్ అయిపోయింది సిఎస్కేకి. లాస్ట్ ఇయర్ పవర్ ప్లేలో కనీసం 45 రన్స్ కొట్టడానికి చాలా కష్టపడ్డ సిఎస్కే ఈసారి సంజు, ఆయుష్ మాత్రే అండ్ రుతురాజ్ వల్ల ఈజీగా పవర్ ప్లేలోనే 70-80 రన్స్ కొడుతుంది. ఇంకెక్కువనే కొట్టచ్చు. పవర్ ప్లే బ్యాటింగ్ పిచ్ పడితే ఈజీగా ఈవెన్ 100 రన్స్ పోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడాలి మరి ఏమవుతుందో. అలాగే
నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా అసలు జడేజాని రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చిందని. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.